రాజ్యంగా మీరు రాజులైన యాజక సమూహంగా మీరున్నారని దేవుడు ఇజ్రాయెల్ని ఒక రాజ్యంగా చేసుకున్నాడని మనకు అర్థమవుతుంది. తర్వాత అక్కడ సముద్రం గురించి మాట్లాడాడు. సో దేవుడు వాళ్ళని ఎలాగ బయటకు తీసుకొచ్చాడు, యోర్దాను ఎలా దేవుడు మాటకి లోబడి వెనక్కి మళ్ళీ తిరిగింది. తర్వాత అక్కడ గుట్టల గురించి మాట్లాడుతున్నాడు, గొర్రె పిల్లల గురించి మాట్లాడుతున్నాం, సముద్రం గురించి మాట్లాడుతున్నాడు, యోర్దాను గురించి 5వ వచనంలో మాట్లాడడం మనం చూస్తున్నాం. తర్వాత కొండలు, గుట్టలు, ఇవన్నీ మాటలు కనబడుతున్నాయి. చివరిగా 7వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము, సో భయం కలిగి ఉండుము అని చివరిగా ఆ మాటలు మనకు చెప్పబడ్డం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ యొక్క 8 వచనాలను మనము ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేసి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకున్నాం. సో ఈ మాటను కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. మనం సేవిస్తున్న దేవుడు జీవం కలిగినటువంటి వాడు అని ఈ కీర్తన అంతా చదువుతున్నప్పుడు నేను నిజంగా చాలా ఆనందిస్తూ ఉన్నాను అనమాట. సో అది నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నాను. సో అధ్యాయం అంతా కనుక చూస్తే ఇది కీర్తనలు, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు పాడుకుంటున్నటువంటి కీర్తనలు. ఆ కీర్తనలు అన్న మాటల్లోనే మనకు అర్థమవుతుంది కదండి. సాంగ్స్ ఇప్పుడు మనము ఏవైతే కీర్తనలు పాడుకుంటున్నామో దేవుని గొప్పతనాన్ని గురించి, ఆయన మహోన్నత, దేవుడు నడిపించిన పరిస్థితిని బట్టి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ పూర్వం పాస్ట్లో దేవుడు చరిత్రలో వాళ్ళని ఎలాగ విడిపిస్తూ వచ్చాడో, ఎలాగ నడిపిస్తున్నాడో, వాళ్ళకి తోడై ఉండి దేవుడు ఒక సన్నిధిని వాళ్ళకి తోడుగా ఉంచి నడిపిస్తున్నాడో, ఆ విషయాలన్నిటిని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి వాళ్ళు కీర్తనల ద్వారా స్తుతిస్తున్నారు. అదే మనము ఒక్కొక్క అధ్యాయంగా వాటిని విభజించారు. సో దాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సో తర్వాత కనుక చూస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎంత గొప్పగా ఆ యొక్క ఐగుప్తులో వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎలాగ విమోచించి వాళ్ళని నడిపించాడో, వాడి ప్రయాణం అంతట్లో దేవుడు వాళ్ళకి ఎలాగ ఒక పోషకుడిగా నడిపించాడో చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, దేవుడు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు మన్నాన్ని దేవుడు కురిపించాడు, వాళ్ళకి దాహం వేసినప్పుడు దేవుడు ఆ బండ నుండి మధుర జలాన్ని ఇవ్వడం కానీ, అవన్నీ దేవుడు ఎంత అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడో మనందరికీ ఆ విషయాలు కొన్ని తెలుసు. తర్వాత ఈ యూదులు ఈ కీర్తనను వాళ్ళు ఆ పస్కా అనే పండుగ అయిన తర్వాత దేవుడు వాళ్ళని ఎలా విడిపించాడో, పస్కా అంటే దాటి వెళ్ళడం. సో మనందరికీ ఇండిపెండెన్స్ డే మనము ఆగస్ట్ 15న మనం జరుపుకుంటాము, మనకి స్వాతంత్రం వచ్చిందని మన దేశానికి. సో ఇజ్రాయెల్ని కనుక చూస్తే వాళ్ళ యొక్క స్వాతంత్రం జరుపుకునేది ఎప్పుడు అని అంటే ఆ రోజునే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ని దేవుడు విడిపించి ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళందరూ కలిసి ఆ తర్వాత అంటే ఆ డేట్ మనకి క్లియర్గా మనం చూడొచ్చు, కానీ ఇజ్రాయెల్ దేవుడు విమోచించి వాళ్ళందరూ ఎర్ర సముద్రం వైపుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అదే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డేగా వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు. దేవుడు విమోచించినటువంటి రోజే వాళ్ళకి ఎంత గొప్ప ఇండిపెండెన్స్. పూర్వం కూడా మనం ఈ మాటలు గుర్తు చేసుకున్నాం. సో నిజంగా అంటే వేరే దేశాలన్నీ వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని సో కష్టపడి లేదంటే ఏమంటారు, రక్త ప్రవాహం జరిగి కొట్టుకొని అలా చాలా సమరయోధులు వెనక ఉండి వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు పోరాడినట్టు చూస్తున్నాం. కానీ ఒకే ఒక దేశం, దేవుడు వాళ్ళ పక్షాన, జీవం కలిగిన దేవుడు వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళని ఆ బానిసత్వంలో నుంచి విడిపించినటువంటి ఒకే ఒక్క నేషన్ని మనం చరిత్రలో ఇప్పటికీ చూస్తాం. అదేంటంటే ఇజ్రాయెల్ దేశం. దేవుడు వాళ్ళకి ఎంత గొప్పగా వాళ్ళకి తోడుగా ఉండి సర్వలోకాన్ని సృష్టించిన దేవుడే వాళ్ళ పక్షాన ఉండి నడిపిస్తే ఎంత గొప్ప కదండి. మనం ఏదైతే ఈ చరిత్ర ఇజ్రాయెల్ గురించి ఇవన్నీ చదువుతూ ఉన్నామో, దేవుడు వాళ్ళకి సైన్యములకు అధిపతియగు యెహోవా వాళ్ళ ముందుండి వాళ్ళని నడిపించిన విధానం, అవన్నీ మనం చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో ఈ కీర్తన అంతా కూడా మనం చదివితే మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు తాను తన ప్రజలకి లేదంటే దేవునికి తనకి ఇష్టమైన తన ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ తన ప్రజల పట్ల ఇంత గొప్పగా ఉందా, దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందా అనేది మనం ఈ కీర్తన ప్రతి ఒక్కొక్క వచనాన్ని మనము క్లుప్తంగా అంటే చాలా సూక్ష్మంగా అన్నీ మనము అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి తర్వాత కనుక చూస్తే ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాం, పరిశుద్ధ జనాంగంగా. ఒక్కసారి మాట నేను చదువుతాను. నిర్గమకాండం 19వ అధ్యాయాన్ని మనం చూస్తే, మీరు ఓపెన్ చేస్తే చేయండి, ఈలోపు నేను ఒకసారి వాక్యం చదువుతాను. నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము, నీవు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవి అని దేవుడు మోషేతో వాళ్ళు సినాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు ఆగినప్పుడు
దేవుడు ఈ మాటలు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పు అని చెప్పినప్పుడు, సో ఈ భూమి దీంట్లో ఉన్నది సమస్త నాదే కదా అంటున్నాడు దేవుడు. మనం అందుకే చూసాం, ఈ భూమి సృష్టించింది, ఇందులో ఉన్న సమస్తం ఎవరిది? దేవుంది అని చూస్తున్నాం. కాబట్టి ఈ భూమి అంతటికి ప్రభు ఎవరండి? దేవుడు. ఆయన ప్రభుత్వం చేసేవాడు, ఆయన ప్రభువు, లార్డ్. కొన్ని భూములకి ప్రభువులు ఉంటారు కదా, అలాగా ఈ సమస్తం ఏదైతే భూమిని మనం చూస్తున్నాం, దీని అంతటికి ప్రభువులకే ప్రభువు అయిన ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఉన్నటువంటి దేవుడిని మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని, వాళ్ళని ప్రత్యేకపరచుకొని, వాళ్ళని బానిసత్వాల నుంచి విమోచించి, ఆ ప్రత్యేకపరచుకోవడాన్నే మనం ఏం చూసాం? హోలీ, పరిశుద్ధం అనంటే, పరిశుద్ధత అనంటే పాపం లేకపోవడం పరిశుద్ధత కాదు, ప్రత్యేకించబడడం పరిశుద్ధత అని మనం చూసాం. సో మనం ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను, మనం దేవుని యొక్క ఆలయంలో మనం కొన్ని ప్రతిష్ఠితంగా దేవునికి సపరేట్ చేస్తాం. సో మనం తీసుకున్నటువంటి ద్రాక్షారసం గిన్నెలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, అవి దేవుని యొక్క మందిరం, ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకింపబడినవి అని అన్నప్పుడు అవి ప్రత్యేకించబడ్డమే హోలీ అని చూస్తున్నాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా సమస్త భూమి మీద ఉన్న జనులందరిలో వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి వాళ్ళు హోలీ నేషన్, వాళ్ళు పరిశుద్ధ జనాంగం. అందుకే ఇక్కడ మనం చూస్తే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను మీరు ఉంటారు అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రత్యేకపరుచుకొని, ఇజ్రాయెల్ ప్రజల ద్వారా సమస్త దేశాలని నేను ఆశీర్వదిస్తాను అని ఇచ్చిన వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చారు? ఒకసారి గుర్తు చేస్తారా? అబ్రహాము దగ్గర చూస్తాం మనం 12వ అధ్యాయంలో, సమస్త జనాలు నీ నుండి నేను అందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి దేవుడు అబ్రహాము, యాకోబు కుమారుడైన తర్వాత యాకోబుని దేవుడు ఇజ్రాయెల్గా మార్చి, ఆ ఇజ్రాయెల్ను వంశంలో నుండి దేవుడు ఆ జనాంగాన్ని ప్రత్యేకపరుచుకొని, ఆ జనాంగం ద్వారా సమస్త జనాంగాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తూ ఉన్నాడో అది మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానం ఎంత నమ్మదగిందో. ఈ కీర్తనలో కనుక చూస్తే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అంత ప్రత్యేకపరుచుకొని, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాస్క్ అని అంటాం, ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేవుడు ఉన్నది ఏంటనంటే, సో దేవుడు వాళ్ళని ప్రత్యేకపరచుకొని దేవునికి ఒక మంచి సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. తర్వాత అందులో నుండి దేవుని యొక్క స్క్రిప్చర్స్ అంటే లేఖనాలు రాసే వాళ్ళని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అంతేకాదు, ఆ జనాంగాల్లో నుండి ముందు రాబోతున్నటువంటి మెస్సయ్య క్రీస్తు. సో మనం అందుకే చూస్తాం, రాజుల గ్రంథాన్ని అంతటిని చూస్తున్నప్పుడు, సో దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ రాజు అయినా ఉన్నాడని చూస్తే ఏ రాజు కూడా ఉన్నట్టు సరిపోవట్లేదు. సో దేవుని యొక్క వాక్యం ప్రకారం దేవుని యొక్క నీతిని మొత్తం జరిగించిన ఒకే ఒక రాజుని మనం యేసుప్రభుని చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్తలో ఆ యేసుప్రభుని మనం చూస్తాం, ఆయన రాజుగా ఈ లోకానికి రావడం. కాబట్టి ఈ యొక్క పాపము చేత, బంధకం చేత ఉన్నటువంటి ప్రపంచం అంతటిని విమోచించడానికి, సో అందుకే ఐగుప్తు దేశాన్ని మనం చూస్తే, అది ఐగుప్తు అనేది పాపంతో మనం పోలుస్తూ ఉంటాము, లోకంతో పోలుస్తాం. ఐగుప్తు ప్రదేశాన్ని లోకంతోనూ, తర్వాత పాపం అనే బంధకం చేత ఉండబడినటువంటి ఆ యొక్క ప్రదేశంగాను మనం చూస్తాం. సో దేవుడు ఎలా అయితే ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి విమోచించాడో, మనల్ని కూడా, లోకంలో ఉన్న మనల్ని దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చి, రక్షకునిగా ఈ లోకానికి వచ్చి, పాపం అనే బంధకం నుండి మనల్ని అందరినీ క్రీస్తు యేసు ద్వారా విమోచించాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎలా విమోచించాడు? ఇవన్నీ ఒక సాదృశ్యం కదండి, ఒక ఛాయ. సో ఇప్పుడు మనము క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత పుట్టిన జనాంగం, కానీ క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని ఆలోచన చేస్తూ పస్కా, అందుకే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను బయటకు తీసుకొచ్చే ముందు దేవుడు వాళ్ళకి లాస్ట్ పెట్టినటువంటి తెగులు మనందరికీ తెలుసు. వాళ్ళ యొక్క ద్వారబంధాలకి గొర్రెపిల్ల రక్తము రాసుకోవాలి. ఏ ఇంటికైతే ఆ గొర్రెపిల్ల రక్తము ఉండదో, ఆ యొక్క సంహారక దూత వచ్చి, దేవునికి దూత వచ్చి ఆ ప్రతి ఫస్ట్ బాండ్ని, తొలిచూలు బిడ్డను చంపివేయడం, హతం చేయడం. సో అక్కడ మనం చూస్తాను, సో వాళ్ళ రక్తానికి సాదృశ్యం. సో ఏ అయితే గృహానికి ఉంటుందో వాళ్ళు రక్షించబడి వాళ్ళందరూ దేవుని చేత విమోచించబడడం చూస్తూ ఉన్నాం. సో అదే సాదృశ్యంగా యేసు ప్రభు మన కోసం పాపము నుండి, మరణం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్తంలో కడగబడతారో, దేవుడు వాళ్ళందరికీ గొప్ప రక్షణను, ఆ పాపం అనే బంధకాన్ని నుండి దేవుడు మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఈ విషయాలను గమనించవచ్చు మనము ఈ యొక్క అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు. సో మనకు అర్థమవుతూ ఉంటుంది దేవుడు ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలను విమోచించాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది.
సో కాబట్టి ఈ మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు అని మనం చూసినప్పుడు, దేవుడు మన కొరకు ఆ ప్రజలను ప్రత్యేకించడం అని చూసినప్పుడు, దేవుడు వాళ్ళ కొరకు దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫర్ అస్ అనేది మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండో వచనాన్ని చూస్తే, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయను అనే ఒక మాటను మనం చూస్తున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా చూస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా వాళ్ళని విమోచించాడో మనం చూస్తూ ఉన్నాం. సో చూడండి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడే ఇజ్రాయెల్ పక్షాన నిలబడి, సో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలందరూ కూడా వాళ్ళు సేవిస్తున్నటువంటి దేవుడు అన్యులు. కానీ ఈ దేవుడు నిజమైన దేవుడు మోషేతో తను ప్రత్యక్షపరచుకొని నాయకుడిగా ఎన్నుకొని, నువ్వు ఫరోతో మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళని విమోచించిన విధానం మనకి తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి ఐగుప్తుల నుండి, ఆ బంధకా నుండి విడిపించినటువంటి ఆ గొప్ప దేవునిగా గాడ్ ఈజ్ ఫర్ అస్, ఆ ఇజ్రాయెల్ పక్షాలు నిలబడినటువంటి గొప్ప దేవుని మనం చూస్తున్నాం. రెండవ వచనంలో కనుక చూస్తే, అక్కడ దేవుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన అన్నప్పుడు, దేవుడు 12 గోత్రాలను వాళ్ళని 12 గోత్రాలుగా చేసినప్పుడు, దేవుడు అక్కడ ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ని సపరేట్ చేసుకోవడమే కాదు, తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. దాన్ని మనం హోలీని అంటే విచ్ ఇస్ సెట్ అపార్ట్, అంటే ప్రత్యేకించబడ్డమే పరిశుద్ధత అని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు దేవుని గురించి కొన్ని వస్తువులు మనం ప్రత్యేకపరుస్తాం. సో దాన్ని మనం రొట్టె ద్రాక్షారసం కోసం వాడుతున్నవి మనం మామూలుగా భోజనం కోసం వాడితే కామన్ అయిపోతుంది. సో ప్రత్యేకించబడ్డం అంటే మనము తీసి దేవుని యొక్క పని కొరకు, పరిచర్య కొరకు ప్రత్యేకించడమే పరిశుద్ధత, లేదంటే పరిశుద్ధము అనే యొక్క మాటలను మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు వస్తువులు, ప్లేస్ ఒక్కటే కాదు, జనాంగాన్ని కూడా దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అదే ఇజ్రాయేల్ జనాంగంగా దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక మాట ఏంటనంటే, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను అనే ఒక మాటను మనం గమనిస్తున్నప్పుడు కొన్ని వచనాలను కూడా మనం చూద్దాము. దేవుడు మరి తన ప్రజలతో సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్న దేవుడు. మనము ఆది కాండంలో కనుక చూస్తే, ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఆదాము హవ్వలతో చల్లటి పూటన మాట్లాడేటువంటి అలాంటి పరిస్థితి ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారో వాళ్ళలో ఎడబాటు, మరణం అనేది వచ్చింది. మరణం అంటే ఎడబాటు అనేది 2 విషయాలుగా, ఒకటి ఫిజికల్గా అంటే శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను. శారీరకంగా చనిపోతారన్న వెంటనే చనిపోయారా? ఆదామవ్వలు చనిపోలేదు, కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి సంబంధం, కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి దేవుడు, వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు కనుకనే తన స్వరూపంలో చేసుకున్నటువంటి తన బిడ్డలతో సంబంధం కలిగి ఉండాలని ఆశపడిన దేవుడు. ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. దేవుడు ఎట్లాగా ఆయన రిలేషన్ మనుషులతో పెట్టుకోవాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు అనేది. ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన కోసం, వాళ్ళ మధ్యలో ఉండాలని చెప్పి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చేయించి, సో వాళ్ళ మధ్యలో ఆయన సన్నిధిని తీసుకురావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఆయన పరిశుద్ధ స్థలం ఆయన అని అన్నప్పుడు, దేవుడు ఆ 12 గోత్రాలను విభజించిన తర్వాత ఇజ్రాయేలు, యూదా గోత్రం 2 విభజింపబడినట్టు మనం చూస్తాం సొలొమోన్ టైంలో. కానీ మనం తర్వాత కనుక చూస్తే, దేవుని యొక్క ఆలయం అనేది ఆ యూదా గోత్రం దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. అది ఎక్కడ చూడొచ్చు అంటే, నిర్గమకాండం 15వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 17వ వచనం. చాలండి. అక్కడ చూస్తే, నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోట. దేవుడు నివసించే స్థలంగా, అంటే దేవుడు తన ప్రజలతో నివసించాలని కోరుకున్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రత్యేకపరచుకొని వాళ్ళ మధ్యలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నుంచి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తామో అక్కడ దేవుని యొక్క సన్నిధి దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ మనం కొన్ని చూసాం కదండి. సో దేవుని యొక్క మహిమ నిలిచే స్థలంగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత అంటే వేరే నేషన్స్ని, అంటే వేరే రాజ్యాలను చూస్తే
వాళ్ళ దగ్గర అలాంటి మహిమ అనేది లేదు, దేవుని యొక్క మహిమ ప్రసన్నత లేదు. కానీ ఈ నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ మధ్యలో ఆ యొక్క గొప్ప మహిమ నిలిచే స్థలం ఎక్కడ చూస్తున్నామంటే ప్రత్యక్ష గుడారంలో. మనము ఎక్సోడస్ అంటే నిర్గమకాండం 40వ అధ్యాయం దగ్గర మనకు చూస్తుంది. ఆ లాస్ట్లో కనుక చూస్తే వాళ్ళ ప్రత్యక్ష గుడారాన్ని అంతా సిద్ధపరిచి అన్నికి ప్రత్యేకపరుచుకున్న తర్వాత ఈవెన్ దేవుడు గోత్రాన్ని సపరేట్ చేసుకున్నాడు. దాంట్లో యాజకులుగా చేయాల్సినటువంటి గోత్రం లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు హోలీగా. దాంట్లో ప్రధాన యాజకులు కదండి, ప్రధాన యాజకుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళు వేసుకున్న అంగీలు ప్రత్యేకించబడ్డం అన్నీ దేవునికి ప్రతిష్టంగా సపరేట్ చేసుకుని. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలని చెప్పిన దేవుడు. సో పాపం అప్పటికి ఇంకా ప్రాయశ్చిత్తం అనేది రాలేదు కదండి. యేసుప్రభు వచ్చిన తర్వాతే సమస్త లోకానికి ప్రాయశ్చిత్తం జరిగింది. కానీ దానికి సాదృశ్యంగా దేవుడు బలి అర్పణను ఇవన్నీ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క మహిమ నిలిచే స్థలం. సో ఆ ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్ష గుడారం తర్వాత దేవుడు రాజుల్ని ఎన్నుకున్న తర్వాత దావీదున్న టైంలో దేవుడు మరి ఆ టెంపుల్ని కట్టించినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధి నిలవడం మళ్ళీ మనం చూస్తున్నాం. అందుకే యూదా అనే గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకొని ఆయనకు దాన్ని పరిశుద్ధ స్థలంగా దాన్ని చేసుకున్నంట. ఇజ్రాయెల్నేమో ఆయన ఒక రాజ్యంగా దేవుడు చేసుకున్నాడు అని మనకు అర్థమవుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధ స్థలం ఆయన చూసినప్పుడు గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయన ప్రత్యక్ష గుడారంలో వచ్చి ఆయన సన్నిధి నిలిచినప్పుడు ఏం కోరుకుంటా ఉన్నాడు దేవుడు? తన ప్రజలతో వాళ్ళ ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్నాడు. సో దేవుని యొక్క ప్రేమ చూడండి. ఆయన చల్లటి పూటన ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి ఆదామవ్వలతో ఆయన సంబంధం కలిగి ఉండాలి, ఫెలోషిప్ని. అది సంబంధం కోల్పోయినప్పుడు దేవుని ఈవెన్ అంటే ఎంత ప్రేమించిన దేవుడు అంటే ఆ సంబంధం లేదంటే ఆ ఫెలోషిప్ని కోరుకునేటువంటి దేవుడు. కాబట్టి ప్రజలతో మనతో పాటు ఉండాలని కోరుకున్న దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రత్యేకపరుచుకొని ప్రత్యక్ష గుడారాన్ని చేయించి అందులో ఆయనకు సన్నిధిని నిలిచే స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి. సో అందరూ పాపక్షమాపణ సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి అందరు పాపాల నిమిత్తమై ఆ యొక్క బలిని అర్పించిన తర్వాత దేవుని యొక్క మహిమ దిగి వచ్చేది అతి పరిశుద్ధ స్థలంలోనికి. అప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను చూసినప్పుడు మరి వాళ్ళు దేవుడు అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలని అంటే దేవుని యొక్క మహిమ అంటే అది క్లౌడ్ రూపంలో అనంటే ఒక మేఘములాగా ఆవరించినప్పుడు మరి ఆయన రాత్రి ఏమో అగ్నిస్తంభంగాను తర్వాత పగలేమో మేఘస్తంభంగాను దేవుడు వాళ్ళకి తోడుగా నడిపించినటువంటి గొప్ప దేవుడు. తన ప్రజలతో సహవాసం ఉండాలని, రిలేషన్షిప్ ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకునేటువంటి గొప్ప దేవుడు. ఆయన కృప ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చదవద్దు. సో అక్కడ ఆ టెంపుల్లో దేవుని యొక్క మహిమ దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుని యొక్క మహిమ లేదంటే ఎక్కడ ఉంటుంది? అప్పుడైతే ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చేది. ఇప్పుడు ఒకసారి ఈ మాటలను మనము ఆలోచించేద్దాము. 1 కొరింథీ 3వ అధ్యాయము. 1 కొరింథీ 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16, 17. మీరు చాలండి. ఇక్కడ కృత నిబంధన దగ్గరికి వచ్చేప్పటికి దేవుడు అందరి పాపాల నిమిత్తమై యేసుప్రభు ఒకేసారి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన అందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోయిన తర్వాత మన యొక్క దేహమే దేవునికి ఆలయమై ఉన్నది అని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చూస్తాం. మీరు పరిశుద్ధులై ఉన్నారు. సో చర్చ్ అని మనం మాటను చూస్తున్నప్పుడు చర్చ్ అంటే ఎ కాల్డ్ అవుట్ అసెంబ్లీ, అంటే ప్రత్యేకింపబడిన జనాంగం అంటేనే చర్చ్. సో మనం లోకం నుండి దేవుడు విమోచించిన మనము ప్రత్యేకించబడ్డమే పరిశుద్ధత. సో పరిశుద్ధ జనాంగం అంటాం అందుకే సంఘాన్ని. సో పరిశుద్ధులుగా మనం పిలువబడినటువంటి వాళ్ళం పరిశుద్ధ జనాంగం.
దేవుడు నీతిమంతులుగా తీర్చాడు, కానీ వాస్తవానికి మనం పరిశుద్ధులమా అంటే కాదు. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తూ ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన సంపూర్ణతలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మారుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఇక్కడ మనం చూస్తే ఇందాక పైన వచనాలు కనుక చూస్తే, దేవుడు యూదాని ప్రత్యేకపరుచుకొని దాన్ని పరిశుద్ధ స్థలంగా చేసుకున్నాడు. ఇజ్రాయేల్ జనాంగాన్ని ఆయన రాజ్యంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆలయం మనమే, మన యొక్క దేహమే. అందుకే మనము ఈ మాటను కూడా చూస్తాం కదండి, మీ యొక్క దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, కాబట్టి మీరు దేహములతో దేవుని మహిమపరచండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనతో ఉండే దేవుడు. సో అప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో వచ్చి ఆయన సన్నిధి ప్రజల మధ్యలో ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మన దేహమే దేవుని యొక్క ఆలయం అన్నప్పుడు, క్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటా ఉన్నాడు అన్నప్పుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడుగా ఉన్నటువంటి దేవునిగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కదండి ఆయన బిడ్డలుగా. సో ఇంత గొప్ప దేవుణ్ణి ఆయన మనతో ఉన్నాడనంటే ఎంతమందికి ధైర్యం కలిగిస్తుంది. ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మీలో ఉన్నాడు అని అన్నప్పుడు, ఈ లోకంలో దానికి మనం ఇంక దేనికి భయపడతాం కదండి. సో హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్ అని ఈ మాటను మనం చూస్తాం. ఒకసారి ఆ వచనాన్ని మనం ఎక్కడైనా చదువుదామా? రోమిలకు రాసినటువంటి పత్రిక, ఒకసారి నేను ఆ రిఫరెన్స్ చెప్తాను. రోమా 8:31 ఎవరైనా చదవండి. రోమిలకు రాసినటువంటి దేవుడు మనకి పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? సో అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేది ఎంతమందికి ఆ ధైర్యం కలిగిస్తుంది? ఆయన నాకు తోడుంటే ఇంకా మనకి విరోధి ఎవరు ఉంటాడు? అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఎలాగా వాళ్ళని విమోచిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. సో నడిపిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రెండో వచనం దగ్గర, ఫస్ట్ వచనం దగ్గర కనుక చూస్తే, దేవుడు వాళ్ళ కోసం ఉన్నాడు. ఎవరి కోసం? ప్రత్యేకించుకున్న ఇజ్రాయేల్ ప్రజల కోసం. ఈ రెండో వచనం దగ్గర చూసినప్పుడు గాడ్ ఈజ్ విత్ అస్, మనతో ఉన్నాడు, ఒక ఇమ్మానుయేలు దేవుడుగా. అందులో మనం కూడా ఉన్నాం కదండి. అందుకే యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయనకి ఆయన ఇమ్మానుయేలు దేవుడు అన్నప్పుడు, దేవుడు మనకు తోడు, ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవునిగా మనము కలిగి ఉన్నాము. ఆ తర్వాత రెండో భాగంగా కీర్తనలో మనం చూస్తే, ఇజ్రాయెల్ను ఆయనకు రాజ్యం ఆయన అని చూసినప్పుడు, గాడ్ ఈజ్ ఓవర్ అస్, ఆయన రాజుగా మన మీద ఆయన ప్రభుత్వం చేస్తూ మనతో ఉన్నటువంటి దేవుని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని గమనించాల్సినటువంటి మాట ఏంటనంటే, దేవుని యొక్క సన్నిధి, ఆయన పరిశుద్ధ స్థలం యూదాలో ఉన్నది అని పట్టుకున్నప్పుడు, దేవుడు యూదా గోత్రాన్ని ప్రత్యేకపరచుకొని, యూదా గోత్రంలో ఉన్నటువంటి అందులో నుండి ఏలేవాడు వస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. సో దావీదుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఎలా స్థిరపరుస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ ఏలేటువంటి ప్రజలుగా రూలర్స్ని దేవుడు ఆ యూదా గోత్రం నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఎవరిని అంటే దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యూదా గోత్రంలో నుండి వస్తారు అని దేవుడు అక్కడ రూలర్స్ని చూస్ చేసుకున్నప్పుడు, దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన 2 సమూయేలు 7వ అధ్యాయం ఒకసారి చూస్తారా? 2 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడిన నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. సో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, నీ గర్భంలో నుండి వచ్చినప్పుడు వెంటనే సొలొమోన్ అని అనుకోవచ్చు, కానీ సో దేవుడు మాట్లాడుతున్నది యుగయుగములు నేను స్థిరపరిచేది అని అన్నప్పుడు, నీలో నుండి రాజు వస్తాడు అని అన్నప్పుడు యేసు ప్రభు గురించినటువంటి వాక్యంగా మనం చూస్తున్నాం ఈ యొక్క మాటలు. సో దావీదు తన యొక్క నిబంధనను కోల్పోయి ఉండొచ్చు, అంటే పక్కన పెట్టేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఆ యొక్క నిబంధనను క్రీస్తు యేసులో ఆ నిబంధన మనం మళ్ళీ నెరవేర్చడం చూస్తాం. అందుకే మనం రాజుల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎలా చదవాలో అనేది మనం గమనించాం. సో దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ రాజు సరిపోతున్నాడని చూసినప్పుడు ఏ రాజు కూడా సరితూగడు అని మనం చూస్తూ ఉన్నాం. ఒకే ఒక రాజు దేవుని హృదయకి ఆనుకొని దేవునికి ఇష్టంగా నడుచుకున్నటువంటి వ్యక్తి మనం దావీదుని చూస్తున్నాం. కాబట్టి దావీదు యొక్క వంశంలో దేవుడు ఆ యొక్క సింహాసనాన్ని ఆయన స్థిరపరిచి
ఇందులో నుంచి నీకు రాజును ఏలే ఒక రాజు వస్తాడని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను చూడండి, ఆయన ఒక ప్రణాళిక, రక్షణ ప్రణాళిక చూడండి. దేవుడు ప్రత్యేకపరచుకొని దేవునికి సాక్షులుగా ఉండాలని, అందులో నుండి ఒక రక్షకుడు వస్తాడు అని చెప్పినటువంటి ఆ వాగ్దానాలు నెరవేర్చబడడానికి దేవుడు ఒక విట్నెస్గా ఉండమని చెప్తే ఇజ్రాయెల్ ప్రజలు అలా ఉన్నారా? సో వాళ్ళు కూడా దేవునికి నమ్మకంగా ఉండకుండా వాళ్ళు అన్య దేవతల్ని వాళ్ళు పూజిస్తూ వాళ్ళు దేవుని నుండి మళ్ళీపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అంత చేసినప్పటికీ దేవుడు మాత్రం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి నమ్మకంగా ఆయన జీవిస్తూ నడిపించినటువంటి అలాంటి గొప్ప దేవుని మనం చూస్తున్నాం. తర్వాత కనుక చూస్తే కీర్తనలు 114 3 నుండి 8 వచనాలు కనుక చూస్తే అక్కడ సముద్రం గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. తర్వాత యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను అక్కడ జరిగించినట్టు మనం చూస్తున్నాం. దేవుడు విమోచించే ప్రక్రియలో దేవుడు వాళ్ళని విమోచించి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఆగిపోయినప్పుడు స్టాప్ అయిపోయారు. అక్కడ ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతూ ఉన్నారు. ఇటు చూస్తే కొండలు, ఇటు చూస్తే కొండలు, పిహాహిరోతు పర్వతాలు, ఇక్కడ చూస్తే బయల్సఫోను పర్వతాలు, అటు ఇటు పర్వతాలు, ముందు సముద్రం, వెనక సైన్యం, మధ్యలో స్ట్రక్ అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? దేవుని వైపు మరి చూసినప్పుడు విశ్వాసంతో మరి మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని ఎలాగా చీల్చి వాళ్ళు ఆ బాటను వెళ్ళారో అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటనంటే దేవుడు వాళ్ళ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళని ప్రత్యేకపరచుకొని వాళ్ళతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ దెమ్. ఆ తర్వాత చూస్తే 2వ వచనంలో చూస్తే గాడ్ ఈజ్ విత్ అస్, వాళ్ళలో ప్రత్యక్ష గుడారాన్ని పెట్టి దేవుడు, సో వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇమ్మానుయేలు దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత గాడ్ ఈజ్ ఓవర్ అస్, అంటే వాళ్ళ మీద దేవుడు ఉండి వాళ్ళకి ఒక రాజ్యానికి వాళ్ళని ఒక రాజ్యంగా చేసుకొని ప్రభుగా దేవుడు వాళ్ళ మీద ఉన్నాడు. ఆ తర్వాత 3 నుండి కనుక చూస్తే 3 నుండి 8వ వచనాలు కనుక చూస్తే గాడ్ ఈజ్ బిఫోర్ అస్, దేవుడు వాళ్ళకి ముందుగా నడుస్తూ ఉండడం మనం చూస్తున్నాం. దేవుడు వాళ్ళని నడిపించిన విధానం చూడండి. ముందు పరిస్థితులు అంతా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు, ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళలేని మధ్యలో అలాంటి సిచ్యువేషన్లో ఉండినప్పుడు దేవుడు అలాంటి పరిస్థితులను కూడా ఎంత గొప్పగా విడిపించి ముందుకు నడిపిస్తాడో అలాంటి గొప్ప దేవుని మనం చూస్తూ ఉన్నాం. సో ఎర్ర సముద్రం, సో ముందుకు వెళ్ళాలి, విశ్వాసంతో ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఎంత గొప్పగా నడిపిస్తూ ఉన్నాడో, సో దేవుడు వాళ్ళ పక్షాన వాళ్ళ ముందుండి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఆరిన నేల మీద వాళ్ళు నడిచి వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. 40 దినాలు తర్వాత 40 years తర్వాత మళ్ళీ యోర్దాను దాటి వెళ్ళినప్పుడు ఆ యోర్దాను నదిని కూడా దేవుడు చీల్చినట్లుగా చూస్తున్నాం. ఇలాంటి గొప్ప ఆశ్చర్యకార్యాలన్నింటినీ వాళ్ళు గుర్తు చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళకి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, మన్నాన్ని ఇచ్చాడు, నీళ్లను దేవుడు వాళ్ళకి దయచేశాడు, ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత 4-6 వచనాల్లో కనుక అక్కడ మౌంటైన్స్ గురించి మనం చూస్తాము. సముద్రము కొండలు పొట్టేళ్ల వలన గుట్టలు గొర్రె పిల్లల వలన గంతులు వేసను. యోర్దాను నీ వెనుకకు మలుటకు నీకేం తటస్థించింది? కొండలారా మీరు పొట్టేళ్ల వలనను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయుదురు, మీకేమి సంభవించింది అని ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఈవెన్ ఒక హార్డ్ ప్లేసెస్ ఇక్కడ ఏం గుర్తు చేయబడతా ఉన్నామంటే దేవుడు అసలు హోప్లెస్, ఇంకా మనకే నిరీక్షణకు అసలు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగినటువంటి దేవుడుగా ఉండడం మనం చూస్తున్నాం. సో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు యోర్దాను ఒక నది, ఎర్ర సముద్రం, ఆ సముద్రం అసలు వెళ్ళడం అనేది అసలు మనకు ఊహకి మించింది కదండి. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చీల్చి వాళ్ళ ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళడం మనం స్టోరీలాగా వింటున్నాం, కానీ వాళ్ళు లిటరల్గా ఆ రోజు ఆ ఆశ్చర్య ఆ మిరకల్ని వాళ్ళు చూడగలిగారు, దేవుని యొక్క మిరకల్ని. అంటే మనకి హోప్లెస్ సిచ్యువేషన్లో అసలు మనకి ఇంకా హోప్ ఏ మాత్రం మనకి నిరీక్షణ అసలు లేదు అన్న టైంలో మనకి దేవుడు ఆయన నిరీక్షణకు ఆధారంగా ఉండి ఆయన మనల్ని అద్భుతంగా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన మార్గాన్ని ఓపెన్ చేసి నడిపించే గొప్ప దేవుడు. తర్వాత హార్డ్ ప్లేసెస్, మౌంటైన్స్ అంటే కొండలు, ఈ గుట్టలు, ఇవన్నీ చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితి కదండి. సో ఇప్పుడు ఇటు పారిపోవాలంటే వెనక నుండి శత్రువు ఉన్నాడు, ముందు సముద్రం ఉంది, అటు ఇటు కొండలు ఉన్నాయి. వీళ్ళందరూ పారిపోవాలంటే ఎటు పారిపోతారు? ఇటు చూస్తే మౌంటైన్స్ అంటే ఈ కొండల గుట్టల దగ్గర పారిపోలేరు. ఎంత అని పారిపోతారు? పారిపోతే
మళ్ళీ శత్రువులు వాళ్ళని తరిమి వాళ్ళని చంపేస్తారు. ముందుకెళ్తే ఎర్ర సముద్రంలో పడి వాళ్ళు చనిపోతారు, వెళ్ళలేరు. వెనక చూస్తే ఫరో సైన్యం సబ్మిట్ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నప్పుడు మోషేని దేవుడు ఆ కర్రని చాచి ముట్టినప్పుడు అది పాయలవడం. దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన మార్గాన్ని సరళం చేసే దేవుడు. సో హార్డ్ ప్లేసెస్లో మనం వెళ్తున్నప్పుడు మనకు ఆయన మనల్ని త్రోవకి సరళం చేసి నడిపించే దేవుడు. సో అలాంటి గొప్ప దేవుని మనం కలిగిలం. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు 7వ వచనంలో మనం చూస్తే భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము అని గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రపంచమంతటిని కూడా ఇక్కడ కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. భూమి భూమి ఆ మాటను ఒక్కసారి మనం ఆలోచించాం. భూమి అంటే భూమిలో ఉన్న సమస్తాన్ని ఒక్కసారి అక్కడ గుర్తు చేస్తున్నాడు కీర్తనకారుడు. భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని నువ్వు వణుకుము. దేవుడు అంటే ఆయన సన్నిధి ఉన్నదని నువ్వు గ్రహించినప్పుడు నీకు భయం కలుగుతుందా? దేవుడు మనతో ఉన్నాడు అన్నప్పుడు, మనలో ఉన్నాడు అన్నప్పుడు, ఆ గొప్ప దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి గొప్ప దేవుడు నా దగ్గర ఉన్నాడా అని ధైర్యమే కాదు, మనకి అలాంటి దేవుడు మన పక్షాన ఉండి మనకి విరోధులు ఎవరున్నారు అన్న మాట మనకి నిజంగా మన పరిస్థితుల్లో, మనం ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు అలాంటి దేవుడు నేను కలిగి ఉన్నాను అనేది ఎంతమందికి ఆదరణ, ఆ ధైర్యము. క్లిష్ట పరిస్థితుల్లో కొండలాంటి లేదంటే అలాంటి గుట్టల్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎలా చేస్తాడంట, గొర్రె పిల్లల వల్ల అవి గంతులేసి పక్కకి ఈజీగా వెళ్ళిపోయేలాగా చేసేటువంటి అట్లాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఎర్ర సముద్రం చూస్తే ఎవరేం చేయలేరు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన వాటిని చీల్చి దానిలో కూడా మార్గాన్ని నడిపించే దేవుడు. ఆయన హోప్లెస్ సిచ్యువేషన్లో, మనకి నిరీక్షణకు అసలు ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో మనకు ఆధారంగా ఉండి నడిపించే అలాంటి గొప్ప దేవుని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి దేవుని ఒక ప్రసన్నత. కాబట్టి ఇదంతా చూస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఇదంతా ఏంటండి? పాస్ట్ హిస్టరీ. అంటే పూర్వం జరిగినటువంటి చరిత్రను మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్న మాట ఏంటనంటే, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. అలా ఆ దేవుడే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడే ఆ ఎర్ర సముద్రంగా పాయలుగా చేసి, లేదంటే అలాంటి యోర్దాను నదిని పాయలు చేసి ఆ ఇజ్రాయేల్ పక్షాన నుండి నడిపించిన ఆ దేవుడే, అంటే అబ్రహాము దేవుడే, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే, ఇప్పుడు అదే దేవుని మనం కలిగి ఉన్నాం. సో అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు నడిపించే సమర్థుడు కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు అది మనకి ఎంత ఆదరణ కలిగిస్తుంది. అలాంటి దేవుని సన్నిధిని మనం నిల్చున్నాం, అలాంటి యాకోబు సన్నిధిని మనం నిల్చున్నాం అన్నప్పుడు అప్పుడు మనం వణకాలి, అప్పుడు మనకి భయం రావాలి. దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నప్పుడు ఆ భయంతో పాటు ఆనందం. దేవుడు నాకు తోడుగుంటే ఈ లోకంలోది ఏది నాకు విరుద్ధంగా ఉంటుంది, ఏది కూడా వర్ధిల్లలేదు, ఏది కూడా మనల్ని భయపెట్టలేదు అన్న పరిస్థితిని మనం ఇక్కడ గుర్తు చేయబడతా ఉన్నాం. సో పాస్ట్ హిస్టరీని మనం చూస్తున్నాం, కానీ ప్రజెంట్ రియాలిటీలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది అని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు అది ఎంతమందికి ఆ నిరీక్షణ, దేవుని మీద ఆ నిరీక్షణ ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఆ మాటను మనం గుర్తు చేసుకోవాలి. సో అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఈ విషయాలను ఆలోచన చేస్తూ ఎంతమందికి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు, నా మీద ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడని ఇక్కడున్న వాళ్ళు మీరు నమ్మగలుగుతారా? అలాంటి దేవుని మనం నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుని మనల్ని చాలా గొప్ప రీతిగా దేవుడు మనల్ని నడిపించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చివరిగా కొన్ని మాటలు వీటి నుంచి చెప్పి మనం ఒక వాక్యాన్ని ముగించుకుందాం. సో ఈ కీర్తన అంతా కూడా చూస్తే అక్కడ అసలు అంటే ఆ మాటలు మనం చూస్తే అసలు సముద్రము నీవు పారిపోవటకు నీకేం తటస్థించింది, యోర్దాను నీవు వెనుకకు మళ్ళటకు నీకేం తటస్థించింది అన్న మాటను చూస్తాను. అంటే ఆ సముద్రము పాయలైపోతాయా, లేదంటే సముద్రము దాన్ని చూచి పారిపోయాను. సో దేని చూచి దేవుని యొక్క మాటకు అవి సృష్టి అంతా లోబడుతుంది అనేది మనం గుర్చేయబడతా ఉన్నాం. సో తర్వాత చూస్తే అక్కడ మౌంటైన్స్ అవన్నీ ఎలా పక్కకి వెళ్ళిపోతున్నాయి అంటే ఒక గొర్రెపిల్ల వల్ల అవి వెళ్ళిపోతున్నాయి. ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు సో ఇక్కడ కీర్తనకారుడు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఒక్కటే, అదేంటనంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నప్పుడు వాళ్ళ పక్షాన ఉన్న దేవుడు, వాళ్ళని నడిపించిన దేవుడు. అందుకే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని చూసినప్పుడు ఆయన సైన్యం అంతా కూడా దేవుడు ఆయన యొక్క బిడ్డలతో నడిపిస్తున్నప్పుడు ఆయన ముందుండి నడిపించేటువంటి గొప్ప దేవుడు. సో ఆయన ముందు ఆయన వెనక ప్రతి చుట్టూ అన్ని వైపుల దేవుడు ఆయన యొక్క సన్నిధి అన్నప్పుడు అన్ని చోట్ల ఉండేది కదండి. ఆయన
ఆమ్ని ప్రెజెంట్ అంటే ఆయన సర్వము అన్ని చోట్ల ఉండే దేవుడు అని అన్నప్పుడు, వ్యాపించి ఉన్న దేవుడు అన్నప్పుడు, సో సర్వవ్యాప్తి అయిన దేవుని మనం కలిగి ఉన్నామన్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు. సో ఎంతమంది ఆయన నా పక్షాన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో నేను చదువుకునే నా స్టూడెంట్ టైంలో నేనైతే అలాగే చేసుకునేదాన్ని. దేవుడు నువ్వు నా పక్షాన ఉంటావు, నువ్వు నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తావు. ఆయన నేను చూడలేను కానీ ఆయన సన్నిధి నాతోనే ఉంది అనేది మనకి ఎంత ధైర్యం పుట్టిస్తుంది. సో మన తల్లిదండ్రులు లేనప్పుడు మనము లోన్లీగా ఫీల్ అవుతాం కొన్నిసార్లు, అంటే స్టూడెంట్ ఆ టైంలో. కానీ అలాంటి టైంలో దేవా నువ్వు నా పక్షాన, నువ్వు నాకు తల్లిగా తండ్రిగా నన్ను ఉన్నావు అన్నప్పుడు మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనకి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము అన్నప్పుడు మనకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మనం ఆనందంగా ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ అన్నిట్లో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు, ఈ దావీదు తన ఎక్స్పీరియన్సెస్ల నుంచి కీర్తన రాస్తున్నటువంటి టైంలో గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు ఆ యొక్క ఆబ్స్టాకిల్స్ అంటే లైఫ్లో ఏవైతే కొన్ని పరిస్థితులు, కొన్ని ఆటంక పరిస్థితులు వస్తాయో దేవుడు కొన్నిసార్లు వాటిని అంటే దాటుకునే పరిస్థితి దేవుడు మనకి కొన్నిసార్లు ఇస్తాడు. అందుకే మనం చూసాం హోప్లెస్ కండిషన్స్లో ఎర్ర సముద్రము ఆ పరిస్థితిని చూస్తే హోప్లెస్, అక్కడ వాళ్ళకి అసలు ఇంకా ఆధారం లేదు, ఆధారపడడానికి నమ్మడానికి ఏం లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మార్గాన్ని చూపించి నడిపించిన దేవుడు. కొన్నిసార్లు ఆ పరిస్థితుల్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు అలాంటి ఆధారం లేనటువంటి సమయాల్లో. అట్ ద సేమ్ టైం దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క విల్డర్నెస్ నుంచి తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఇందాక మనం ఇక్కడ చదువుకుంటున్నట్టు ఆ కొండలు పొట్టేల వలె, గుట్టలు గొర్రెపిల్ల వలె గంతులు వేస్తే అవి పక్కకి వెళ్ళిపోతాయంట. అంటే అలా మౌంటైన్స్ లాగా, పర్వతాల్లాగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా దేవుడు కొన్నిసార్లు వాటిని పక్కన తీసేసి ఈజీగా దేవుడు మనల్ని నడిపించే దేవుడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని బ్లెస్సింగ్గా మార్చేటువంటి దేవుడు మనం చూస్తున్నాం. అది చివరి 8వ వచనంలో చూస్తాం. దేవుడు అందుకే ఏమంటా ఉన్నాడు, భూమి యాకోబు దేవుని సన్నిధి నువ్వు వణుకు అని చెప్తూ ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతిని. చెకుముకి అంటే సార్ చెప్తారా? నేను ఇది మీనింగ్ చూస్తూ ఉన్నాను. అంటే రఫ్గా ఉన్నట్టనా, ఇంకా అసలు ఏం చేయలేనిది, తాకలేనిది. ఓకే, చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేయవాడంట. సో అలాంటి దేవుడు అనంటే అసలు పరిస్థితులు మనం ఏం చేయలేము అనుకున్నటువంటి పరిస్థితులను కూడా ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలిగే దేవుడు. సో ఒకటి, దేవుడు ఆ యొక్క ఆబ్స్టకిల్స్ని, ఆ యొక్క పరిస్థితుల్ని కొన్నిసార్లు ఆయన తీసేస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు, లేదా వాటిని దాటుకుని వెళ్ళే పరిస్థితిని కూడా ఆయన చూపిస్తాడు. చివరిగా అవే ఆటంకాలని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా కూడా మార్చగలిగే సమర్థం కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ మాటల్ని బట్టి ఎంతమంది ఆ యొక్క హోప్లెస్ కండిషన్స్లో, లేదంటే అలాంటి మౌంటైన్స్ లాగా, లేదంటే పర్వతాల్లాగా ఉన్నటువంటి అలాంటి పరిస్థితులు, గొప్పగా అసలు మనం ఏం చేయలేము అన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆధారం లేనప్పుడు ఎంతమంది దేవుని ఆధారంగా చేసుకొని మనం ముందుకెళ్ళగలుగుతాం? అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కదా ఈరోజు. సో ఈ మాటలే మన జీవితాల్లో మనకి నిరీక్షణ, ఆధారము, లేదంటే ఇవ్వకపోతే ఇంకా మన యొక్క విశ్వాసం దేని మీద అని అనొచ్చు. ఈ సమయంలో ఈ మాటలను ఆలోచన చేస్తూ ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఒకసారి మనం తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? విన్న వాక్యాన్ని బట్టి మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి నిజంగా ఇచ్చాడు కదండి. అలాంటి సజీవుడు అయిన దేవుణ్ణి మనం కలుసుకున్నాం. చెప్పాలంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రత్యేకపరచుకొని ఇజ్రాయెల్ ప్రజల ద్వారా అనేక సమస్త దేశాన్ని బ్లెస్ చేస్తాను అన్న వాగ్దానాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. మనం అన్యులం, కానీ ఏ భేదం లేకుండా దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడుగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. మనం అంగీకరించకపోయినా దేవుడు యేసు ప్రభువు, ఆయన అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మనం ఆయనని దేవునిగా అంగీకరించకపోయినా మనం అందరం దేవుని యొక్క బిడ్డలమే. కానీ ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు అని దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి మన జీవితాల్లో రాజుగా చేసుకున్నప్పుడు, ఆయనను ప్రభువుగా చేసుకున్నప్పుడు మనల్ని దేవుడు పరిపాలిస్తాడు, ఆయన నడిపిస్తాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకొని, యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఈ ప్రపంచమంతా బాధపడుతున్నటువంటి ఆ యొక్క పాపము నుండి విడిపించడానికి యేసుప్రభు రక్షకుడిగా, వెలుగుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ వెలిగించి ఆ గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుని మనం
ఒక్కసారి దేవుని యొక్క మన యొక్క హృదయాల్లో ఆయనను స్తుతిద్దాం. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి దేవుని మనం స్తుతిద్దామండి. ఒక్కసారి అలాంటి పరిశుద్ధుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని ప్రతి పరిస్థితిలో మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, కృప చూపించే దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మనకు ముందు, మన వెనుక, మన పక్షాన, మనతో, మనలో ఉండి నడిపించే దేవుడు, ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్న దేవుని మనం కలిగి ఉన్నామన్నది ఎంతమందికి నిరీక్షణ, ధైర్యాన్ని పుట్టిస్తుంది? ఒక చిన్న మాటను మనం దేవునికి చెప్తాం. తన చాలి నీ పైన వేయి తరములు ఉండుగాక, నీ వంశం సంతానం వారి పిల్లలు నీ ముందు నీ వెనుక నీ చుట్టూ నీ పక్కన నీతోను నీలోను తన సన్నిధి ఉండుగాక. ఉదయాన సాయంత్రం నీ రాక పోకలలో కన్నీటిలో సంతోషంలో నీ పక్షం నీ తోడు నీ నీడగా ఉంటాడు మన ప్రభువు. నీవాడు నావాడు మనవాడు. కరుణించునుగాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. మేము సేవిస్తున్న దేవుడు దేవా, మేము కలిగి ఉన్న దేవా మా దేవుడు జీవం కలిగిన దేవుడుగా నేను స్తుతిస్తూ ఉన్నాం దేవా. నీవు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు తండ్రి దేవా, తరతరాలకు యుగాల నుండి తండ్రి ఒకే రీతిగా ఉన్న దేవుడు, మార్పు చెందినటువంటి దేవుడు దేవ. నీవు సత్యవంతుడు దేవ, నీవు న్యాయవంతుడు దేవ, నీవు న్యాయం పక్షంగా తను నిలబడేటువంటి గొప్ప దేవునిగా నేను స్తుతిస్తూ ఉన్నాం దేవా. ఈరోజు ఈ కీర్తన ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా. కొన్నిసార్లు మేము వెళ్తున్న పరిస్థితుల్లో దేవ, మాకు మార్గం క్లిష్ట పరిస్థితుల్లో తండ్రి, హై ప్లేసెస్ తండ్రి, మాకు మించి ఉన్నటువంటి పరిస్థితుల్లో తండ్రి మాకు వాటిని తండ్రి తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడు దేవ, వాటిని విడిపించి దేవ నడిపించే మార్గాన్ని చూపించగలిగే దేవుని మేము కలిగి ఉన్నాం. అంతేకాదు కొన్నిసార్లు దేవ అలాంటి పరిస్థితులనే దేవ మీరు మా కోసం ఆశీర్వాదకరంగా నడిపించే దేవునిగా నేను స్తుతిస్తూ ఉన్నాం దేవ. అలాంటి ఇజ్రాయేల్ దేవుణ్ణి దేవ, గొప్ప దేవుని, సజీవుడు అయిన దేవుని మా జీవితాల్లో మేము కలిగి ఉన్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం దేవ. నీకు భయపడుతూ దేవ నిన్ను నీ సన్నిధికి వచ్చి తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా యొక్క ముందు మా వెనుక తండ్రి, మా పక్కన మా తోడుగా మా నీడగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు దేవ. ఈ యొక్క దేహము తండ్రి నీకు ఆలయంగా చేసుకున్న దేవుడు దేవ. పరిశుద్ధాత్మను
దేవా మీరు మాతో ఉండి నడిపించే దేవుడు తండ్రి, మీరు ఇమ్మాయిన దేవుడుగా తండ్రి, మీరు మాతో ఉండి నడిపించే దేవుడు, మాలో ఉండి నడిపించే గొప్ప దేవునిగా నేను స్తుతిస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు మా పక్షాన ఉన్నప్పుడు మేము దేనికి మేము భయపడతాం? మాకు విరోధంగా ఎవరు ఉంటారు? దేవ మీరు మా పక్షా నుండి వ్యాజ్యమాడి నడిపించే గొప్ప దేవునిగా నిన్ను స్తుతిస్తూ దేవ ఇక్కడున్న మా ప్రతి ఒక్కరి జీవితాలను నీకు అప్పగిస్తున్నాం. దేవ ఇక్కడున్న ప్రతి బిడ్డ ఎవరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ మా పక్షాన తండ్రి నువ్వు గొప్ప దేవుడుగా దేవ మీరు న్యాయం పక్షానగా ఉండి నడిపించే దేవుడుగా నేను స్తుతిస్తూ ఉన్నాం. దేవ మేము వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండి మాకు తండ్రి వెళ్ళవలసిన మార్గాన్ని దేవ మీరు మాకు బోధించండి, మీరు మమ్మల్ని నడిపించండి. దేవా నిన్ను మేము ఆధారంగా చేసుకుంటూ ఉన్నాం. దేవ ఈ సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు తండ్రి ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారో దేవా నీవు వారికి తోడుగా ఉండి విడిపించి ప్రతి ఒక్కరి పరిస్థితుల్లో నీవు చాలిన దేవుడుగా ఉండి వాళ్ళు నడిపించి వారికి సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకుని, కుటుంబాలకుని, ఈ సంఘానికి, ఈ యొక్క కాలనీకి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం రొక్కుదము, ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమెన్. తండ్రి కుమార శుద్ధ